ఎక్కడైనా ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో నాలుగు ఉన్నాయి. కలెక్టర్ కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా కానీ ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం. అది కూడా చేపిస్తాం. ఇది కాకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ చూస్తే ఏ నీరు ఎప్పుడు ఎక్కువ నీళ్లు వచ్చినా భవిష్యత్తులో మళ్లీ వరదలు రాకుండా ఏం చేయాలో అదే చేస్తాం. దీనికి కావలసిన ఆధునీకరణ నేను ఒకటి హామీ ఇస్తున్నా. 1 ఎకరా పొలం కూడా వెళ్ళడానికి వీలు లేదు. దానికోసం ప్రణాళిక తయారు చేయమంటాం. తయారు చేసి తప్పకుండా అవన్నీ చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటారని అందరూ కాపాడుతున్నారు. ఎందుకంటే ఏలేరు ఉన్నారు 24 టీఎంసీ నీళ్లు. ఇది కరువు ప్రాంతం. ఒకసారి గోదావరి పక్కన ఉంది, మీకు మాత్రం కరువు ఉంది. అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్లన్నీ ఏలేరు కూడా ఫుల్ చేసి తద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కానీ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి కూడా శ్రీకారం చుట్టామని తెలియజేస్తూ ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను. చాలా బాధేస్తుంది. ఓసారి వరదలు మనం కంట్రోల్ చేయలేము, తుఫాన్ని మనం నియంత్రణ చేయలేము. కానీ తుఫాన్ వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా ఏమేం చేయగలిగితే అన్ని చర్యలు తీసుకున్నాం. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుని మీ కష్టాలు తీర్చడమే కాకుండా మీ ఊర్లో కూర్చొని మీరు 10 రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా భవిష్యత్తులో చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు శారీరకంగా కష్టపడితేనే పనులు అయ్యేటివి. ఒకప్పుడు అందరం కూడా మడకలు దున్నేవాళ్ళం, ఎక్కడ నాగలు పట్టేవాళ్ళం. ఆ నాగళ్ళ మీద ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో హార్వెస్టర్లు కూడా వచ్చేసాయి. ఇంకా రాబోయే రోజుల్లో సెల్ ఫోన్ పట్టుకుంటే ఏ పని కావాలన్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వచ్చి పనిచేసి వెళ్ళిపోతుంది. మీరు లక్షణంగా నిలబడుకొని పని చేయించుకోవచ్చు. అది నాలెడ్జ్ ఎకానమీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గుల రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఓటేశారు, అందరినీ గెలిపించారు. మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మీ మంచి కోసం నిరంతరం పనిచేస్తాం. మేము ప్రజల మీద పెత్తందారులు కాదు, ప్రజాసేవకులుగానే ఉంటాం. మా ఎమ్మెల్యేలు గాని అధికార యంత్రాంగం గాని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక ఇబ్బంది వచ్చినా మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ, ఏదో ఆ రోజు ఎలక్షన్ లో ఓట్లు వేశారు, బ్రహ్మాండం గెలిపించారు, మా బాధ్యత అయిపోయిందని మీరు ఇష్టపడుతుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలే రాకూడదనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పేది మీరు ఎరండి, నచ్చితే దాన్ని అమలు చేయండి. ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి. అది కూడా నేను కరెక్ట్ చేసుకుని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా. మీ అందరూ కూడా మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుందని
దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎవరు ఉండరు మీకు నాకు. నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొకసారి మీ అందరికీ హామీస్తున్నా. మా ఎమ్మెల్యేలు కూడా ఇలాగే పనిచేస్తాం, మా ఎంపీలు పనిచేస్తాం, మా కలెక్టర్లు గాని, ఆర్టీఓలు గాని, ఎస్పీలు గాని అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం. ప్రజాసేవకు అంకితం అవుతాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 7వ తారీఖు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమి ఇవ్వాలన్న నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈ రోజు మీరు